చూస్తున్నానండి. ఆధ్యాత్మిక గురువు కదా ఇలాంటి చేస్తున్నారు, తెలంగాణ సపోర్ట్ చేస్తున్నారు. మీరు విశాఖపట్నం బజార్లో విజయనగరంలో నిలబడి ఇలా మీరు చెప్పగలరా? అక్కడ భయపడి చెప్పాను, ఇక్కడ భయపడి చెప్పండి. అందరికీ ఎక్స్ప్లెనేషన్ మనం ఎక్కడ ఇది పాపులర్ అంటే మంచివాడు. అన్నది ఏంటంటే చెడ్డవాడని చెప్పే లోకంలో ఒక కేటగిరీ లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకో. పుట్టుకతో వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని అలాగే ఏం లేదు. నల్లవాడు ఉన్నారు, తెల్లవాడు ఉన్నారు, చామంతేవాడు ఉన్నారు, తెల్ల దుఃఖుని నల్ల దుఃఖుని. లోపల మనుషులు ఇతరు చెడ్డవాడు కాదు, అలా ఎవరు లేరు. ఇతరు నీతులు కూడా మాట్లాడుతారు. ఎక్కడో వచ్చింది మాట్లాడుతారు, విన్నాను. కొత్త విద్యతో అప్పుడు కనపడలేదు. అది ఎవడు దుష్టుడు అంటే దుష్ట స్వభావం పుట్టుకతో దుష్టి అయిన వాడు ఎవరు లేరు. అలా ఉంటే వాడిని ఆశవి సంపత్తి ఆశవుగా వాడు పుట్టుకతో చెడ్డవాడు. వాడిని రిఫార్మ్ చేయడం కానీ, వాడిని మార్చడం కానీ, వాడికి ఏదైనా వాస్తవించడం వాడిని భవిష్యత్తు కానీ సాధ్యం కాదు. వాడు అలాగే ఉంటాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు లోకంలో? 10 లక్షల మంది 10 మంది ఉంటాయి. లక్షకు ఒకటి ఉంటాడు. మిగతా వాడు ధర్మాన్ని, వాడు మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు. పరిస్థితులను బట్టి ప్రోత్సాహం చేత, ఆశ చేత కానీ, భయం చేత కానీ, ఇతరుల యొక్క ప్రభావం చేత కానీ ప్రవర్తన చెడిపోయింది. ప్రవర్తన చెడిపోతే కూడా ప్రవర్తన చెడిపోవడం చేత వాడిని కండక్ట్ చేస్తే మానవ స్వభావం తెలిసినవాడు ఏమన్నా స్వభావంలో అందరూ ఒకటే అని తెలిసినప్పుడు చేతనైతే వాడిని రిఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే దురదృష్టవంతులు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ లో పడ్డాడు, చక్కగా వెళ్తున్నాడు, సానుభూతి చూపించదు. ఆ అర్థంలోనే దుర్యోధనుడు నిజంగా చెప్పాడు. కానీ ద్రోణాచార్యుడు, కృపుడు, అశ్వత్థామ, భీష్ముడు చెడ్డవాడు కాదు. చెడ్డవాడు చేసిన పనిని అపోజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి దుర్బలం చేయడం, అందువల్ల పాపం పట్టుకుంటున్నారు. ఆ సందర్భాల్లో ఎవరు చెడ్డవాడు లేడు. కర్ణుడు స్వార్థం చేసి చెడ్డవాడైనాడు. అంటే తనకి రాజ్యం ఇచ్చి దాని చోటుకుదురుడు అన్నాడు. అంటే అందరు తను గౌరవించలేదు. నేను రాజు చేస్తానన్నాడు. వాడు గిరిని పెట్టి రాజ్యం ఇచ్చాడు. అందుకని వాడు వీళ్ళ పట్ల చేయలేడు. లేకపోతే వాడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడు అయినాడు. వాడు ద్వేషం ఉంటున్నాడు. మళ్ళీ వాడి కొడుకు వికర్ణుడు ఉన్నాడు. చాలా అన్యాయం ద్రౌపదిని అవమానించాడు, ఈ మోసం చేశాడు. నువ్వు కొద్దివాడు నీ తెలుగు నోరు మూసుకోబోతున్నారు. ఎవరి చేత? పరిస్థితుల వల్ల. పుట్టుకతో ఎవడైనా దొంగ ఉన్నాడా? పుట్టుకతోనే హంతకుడున్నాడా? అలా సాధారణంగా ఉండదు. అది పరిస్థితుల ప్రభావం. అందుకనే ఈ ప్రాంతం వాడు చెడ్డవాడు, ఈ ప్రాంతం వాళ్ళు మంచివాడు అనే అభిప్రాయం ఇప్పుడు చెప్పకూడదు. వాడలో ఉంటే మంచితనం అన్నా మీరు గ్రహిస్తే అది మంచివాడే వాడు అని చెప్పడం చేతనే సామరస్యానికి దోహదం చేస్తాయి. లేకపోతే ఉదాహరణకు వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అంటే వాళ్ళని బాగు చేయలేము అన్నారు అనుకోండి. మనం విషబీజం వేసిన వాళ్ళు అవుతారు కదా. మనం చేసిన ఉపకారానికి ఎవరికైనా ఎవరికి ఉపకారం? ధర్ముడికి ఉపకారం. ధర్ముడు అంటే ధర్మదేవత. ఆతడి సేవ చేయడం మన ధర్మం. మామూలు మనిషికి ధర్మం ఏమిటంటే ధర్మదేవతకి సేవ చేయడం. ఏ ప్రయత్నంలోనైనా ధర్మదేవత ఆమోదించినట్టు, ధర్మదేవత అనుగ్రహం మీకు కలిగినట్టు చేయడం. డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, ప్రాంత భేదాలు వచ్చి ఒకరిని ఒకరు దూషించుకుంటారు, మనం దోచుకున్నారని వాళ్ళు అన్నారు. నేను సమైక్యాంధ్రంలోనే ఉంటాను వీళ్ళు అన్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళని వీళ్ళు అనుకోవడం అది కాదు. అలాంటి భావాలు రాకుండా చెప్పాలి. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, నాయకులు చెడ్డవాళ్ళని చేశారు వాళ్ళని అని చెప్పడం కాదు.
చెడ్డవాళ్ళు అంటే అమాయకులు కాబట్టి ఏది చెప్తే అది నమ్మేవాడు కాబట్టి సత్యము ధర్మం తెలిసిన వాడు కాదు కాబట్టి జరిగిన నిజం కూడా ఎరగని వాడు తెలియని వాడు కాబట్టి వాళ్ళని ఎలా నడిపిస్తే అలా చేస్తున్నారు. వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. వాళ్ళని చెడ్డవాళ్ళుగా మార్చిన వాళ్ళు ఎవరు అదే నా ఇందాక నుంచి చీమది. లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దాన్ని మొత్తం రీటైన్ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు కాబట్టి మనం చెప్పాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా ఎవడు చెడ్డవాడు లేదు, చెడ్డ పని చేసేవాడు. ఒకవేళ మంచి పని చేస్తే వాడు ఎప్పుడు మంచివాడుగా ఉండాలని అభిప్రాయం సామాన్యం అంటారు. ఇవాళ మంచి పని చేశాడంటే రేపు మంచి పని చేస్తాడు నమ్మకం. మంచి పని చేసే అవకాశం ఉంది కాబట్టి చేయడానికి ప్రోత్సాహం వచ్చింది, వాడికి చెప్పారు చాలా. ఆ పరిస్థితులు అలాగే ఉండాలని అనుకోవడం. అతని చేత మంచి పని చేయించే పరిస్థితులు ఎప్పుడు అతనికి ఒప్పుగాక అని మనం ఆశీర్వదించాలి. అది ధర్మం. అందువల్ల ధర్మదేవత మనం లోపల సంతోషిస్తాం. ధర్మదేవతను సంతోష పెట్టిన వాడే ఈ భూమి నుంచి నిష్క్రమించినప్పుడు క్లీన్ చిట్టు వెళ్తాడు. లేకపోతే మూట కట్టుకుని వెళ్తాడు బ్యాటరీ కోర్స్ దాని మీద. అది వాడితే మనకు వాడి వేసి వాడి మీద కాన్ఫిడెన్స్ రిపోర్ట్ వాడికే ఇస్తారు. అది ధర్మదేవత విషయం. గవర్నమెంట్ లో అధికారికి ఇస్తారు బ్యాటరీ రిపోర్ట్ సంబంధించిన వాళ్ళే రాస్తారు, వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. ధర్మదేవ ఎవరి రిపోర్ట్ వాడికే ఇస్తాడు. కాన్ఫిడెన్స్ అదే ఏకాంతంగా ఉన్నప్పుడు తన రిపోర్ట్ తను చదువుకుంటాడు నిద్రపడి. కాబట్టి మనుషులు బోధక్రియ అంటారు. బోధక్రియ అంటే సహజంగా మొక్కలు పెరుగుతుంది నేలలో విషయం, దాన్ని మనం పెంచలేము. బోధక్రియ అంటే నీళ్లు పోసి దాని అంతా పెరిగి ఇసుక చేయడం అన్నమాట. మన ప్లేలో సాగు తీస్తే పొరుగుతున్నాడు చెట్లు. రోజు పరుగులో సాగు చేయాలి, అప్పుడు పెరగాలి. ఎప్పుడు ఏ పని చేయలేడు. ప్రకృతిలో అలా కర్మ పెట్టుకుంది, పెరిగిందో చూసుకోవడం, నీళ్లు వేయడం అంటే కడుపు తీయడం. ఎవరైనా ఒక వ్యక్తి విషయంలో కానీ ప్రకృతిలో ఒక వృక్షం కానీ పశువు కానీ మరొక మానవుడు కానీ దోహదంలో తను ధర్మించాలి, దోహదక్రియ ప్రోత్సహించాలి. ఇదిగో ఈ పనిలో చేయడం జరిగింది మంచిది, ప్రేమతో ఆదరంతో అదే యోగక్షేమాలు లోపల నుంచి కోరుకుంటూ చేయాలి. ఇది ఒక పాలసీ కాదు. ఆనెస్టీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్, నేను ఆనెస్టీ ఈజ్ అ బెస్ట్ పాలసీ అన్నాడు మాట. బాస్ నాకు ఏదో కాంపిటీ ఆయన నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటే అది ఫీ ఇచ్చారు. ఆ సందర్భంలో బాస్ ఏమన్నాడంటే ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్, నేను ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సార్ ఆనెస్టీ నాట్ ఎ పాలసీ విత్ మీ అన్నారు. పాలసీగా ఉంటుంది కొందరికి, సహజంగా ఉండాలి. డిఫరెన్స్ ఉంది కదా. ఆయన కూడా సపోర్ట్ కొట్టారు. అంటే ఏంటంటే కానీ ఉపయోగం ఏంటంటే ఇప్పుడు రేపు నాకు ప్రమోషన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్. రికార్డ్ ఏదో ప్రమోషన్ వెయిట్ చేస్తున్నా, లిస్ట్ ఉంది నా పేరు. చాలా క్లీన్ గా ఉంటాను. ఇప్పుడు ఎవరికి టీచింగ్ తాగండి వచ్చారు చూసుకున్నా ఈ సంవత్సరంలో ఆగస్టు పాలసీ ఇతర పాలసీ. దానివల్ల మనిషి గుణం పెరగదు. దాని ధర్మజగత సంతోషిస్తుంది. ధర్మజగత సంతోషించండి ఆనెస్టీ, దాని వేరే ధర్మం అలా ఉండాలి మనుషుల్లో. కాబట్టి ఈ దేశంలో కష్టం వచ్చినా నేను అబద్ధం ఆడను, అది సంకటం కలిగిన అబద్ధం ఆడను అన్నది ఒక ఉత్తమమైనటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని పోషించుకుంటూ మనిషి బతలాలి. నార్మల్ కండిషన్స్ బాగా నడుచున్న నాడు ఎవరు ఏం తప్పు చేయరు. కష్టం వస్తే అబద్ధం ఆడి తప్పించుకునే కష్టం లేదా తాను తప్పు చేసి తప్పించుకోవడానికి నేను చేయలేదా అంటే తప్పు చేయడం సహజమే. దాన్ని ఒప్పుకోక అబద్ధం ఆడి తప్పించుకోవడం అసలు అది ఇది సహజమైన వ్యూ పాయింట్. ఇది ఒప్పుకున్న వాడు ధర్మదేవతని సంతోషిస్తారు. అందుకని మన దగ్గర
27, 28 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. గౌతమ స్మృతి, పరాశర స్మృతి వగేరా వగేరా. శంకరకి పుస్తకాలు అని చెప్పి కలిపి ఆ స్మృతి కావాలని చెప్పారు. ఒక మామిడి పండు దొంగిలిస్తే నా చేతులు కొట్టేయమని అమ్మగారి చేతులు కొట్టి చేస్తున్నాడు. మీరు రాజు క్షమించాడు, అధికారి క్షమించాడు, ఎవరు శిక్షించలేదు. శిక్షించకపోతే దొంగతనం చేశాను ఒప్పుకుని నాకు శిక్షించమని అడుగుతున్నాడు. వాడు ఎవరు పర్వాలేదా ఇంకో 2 పండు తిని కావాలి అంటే తడుకోవడం. వాడు శిక్షించి ఎవరు శిక్షించలేదు. నేను నేరం చేశాను, ఎవరికి తెలియకుండా గబుక్కుని ఒక మామిడి పండు తీసుకుని తినేసాను. అన్నగారు నన్ను ఎవరు శిక్షించలేదు. నేనేం చేయను అయినా, నువ్వు నాకు తమ్ముడివి అయినా నేను శిక్షిస్తానని చెప్పి ఖచ్చితంగా చేయగలిగి నీ చేతి కదా పాపం చేసి లేకపోతే ప్రత్యక్షమై వాడికి ఇచ్చాడు అని కాదు చెప్తున్నారు. నేరం చేయడం తప్పు కాదు, చేయడం దౌర్బల్యం చెప్తారు, ఒప్పుకోవడం కానీ దాంట్లో రిఫార్మ్ అయ్యి మళ్ళీ బయటపడడం కోసం చేసే కానీ మనకి ఒక మంచి ఉద్యోగాన్ని భవిష్యత్తు దాన్ని చూసి సంతోషిస్తాడు గురువు, తాత, ఎవరైనా ధర్మచారి సంతోషిస్తాడు. కాబట్టి లోకంలో మనం తప్పు చేసేందుకు వాడికి అవకాశం లేకుండానే చూడాలి. దరిద్రంలో ఉండేవాడికి మనం మా పర్సన్ మర్చిపోవడం మనం తక్కువ ఎత్తుకుని వాడు. కాబట్టి అదలా మనం బ్రేక్ చేయకూడదు. వాడి దగ్గర లేదు చూస్తే ఆశ జరిగింది వర్షాలు పెట్టాం వాడు తీసుకురాడు. వాడి దారిద్ర్యమే అక్కడ దొంగతనం చేసి వాడు చేయలేదు. మనం అలా అన్నారు. వాడిని క్షమిస్తే మళ్ళీ ఎప్పుడు చేయాలి. అల్లరి చేసి వాడిని పోలీసు పట్టిస్తూ అన్నారు కప్పాడి. నా దరిద్రం అనేది వాడిని పట్టించుకోలేదు. దొంగతనం విషయం నాకు శిక్షిస్తున్నారు. అడిగితే ఇవ్వలేదు నేను. అలాగా ప్రపంచంలో తప్పు చేయడానికి ఎవరో పరిస్థితులు కారణం. అలాగే ప్రపంచంలో ఒక నేరమో ఒక పెద్ద ఉమెస్తిక ఉద్యమమో లేకపోతే వైలెన్స్ ఏదో దిగారంటే ఆ వైలెన్స్ కి బస్సు కలిగి పెట్టారని వాళ్ళని నేను ఎప్పుడు బ్లేమ్ చేయను. వాళ్ళని తిరుగుతున్నారు. వాళ్ళ వెనకాల ఉండే శక్తులు వాళ్ళని తెలియజేసిన వాడు, వాళ్ళని వాళ్ళకి నూరి పోసిన వాళ్ళు, వాళ్ళు తప్పని. అందుకనే కూర్చోండి, డైలాగ్ చేయండి, మాట్లాడండి. వాడికి ఆ పాయిజన్లో నుంచి బయటపడేట్టు ఒక వైరస్, ఒక ఫ్రూట్ వైరస్ ఇంజెక్ట్ చేయడం వాళ్ళకి వాడు చూడండి ఎంత బాగుపడతారో అని నేను అంటున్నా. నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు వాడు తెలియజేయలేదు అంటాడు. దానికి ఎవరు మార్చుతారు? ఇప్పుడు కూడా లోకంలో నేరం చేసిన వాడిని వెంటనే కండక్ట్ చేయడం అందరికీ చేసే పని ఈజీగా. క్రూరమైన పనులు చేస్తారు, హత్య చేస్తారు, స్త్రీని అవమానం చేసి హత్య చేసిన వాడు ఉన్నారు. వాళ్ళు చంపగీలని కాదు, వాడికి శిక్ష వేసి ఈ కష్టం వాడి చేతిలో కష్టపడ్డ వాడికి న్యాయం అవుతుంది. అందుకని వాడి శిక్ష వేయాలి. లేకపోతే వాడి విక్టిమ్స్ ఉన్నారే వాడికి అన్యాయం అవుతుంది. దుశ్శాసనుడికి నేను చంపి నీ రక్తం నేను నోట్ చూస్తాను అని అన్నాడు. అనుకోండి, అది దుశ్శాసనుడికి శిక్ష కాదు, అది ద్రౌపదికి న్యాయం చేయడం. అదే అంటాడు భారతంలో. దుశ్శాసనుడు ఒకవేళ ద్రౌపది వాడిని నేను క్షమించాను, వాడు నీచుడు, నేను వాడి మీద పురాతం లేదు, వాడిని వదిలేసేయండి అందనుకోండి. ధర్మరాజు వాడిని వదిలేసేయని సందర్భం దేవుడు అందించాడు. కష్టపడి వాడి విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో వాడి న్యాయం కోసం ఇది శిక్ష వేయడం. ఈ శిక్ష వేయడం చేత ఒక లాభం ఏంటంటే వాడికి నరకానికి పోకుండా భూలోకంలోనే వాడి శిక్ష అయిపోతుంది, క్లీన్ అవుతాడు వాడు. లేకపోతే నరకానికి పోతాడు, అంటే వాడికి గొప్పగా. అందుకనే నేరం చేసిన ధర్మం తెలిసిన వాళ్ళు అడిగి శిక్ష వేసుకొని వాడు శుభ్రం అవుతారు, పరిశుభ్రం వాడు. మన ఎప్పుడు కూడా ఎవరినైనా తొందరపడి కంటెంట్ చేయడం కానీ తప్పు చేసినప్పుడు విమర్శిస్తాం. ఇలా చేశారు లోపలికి క్రోధంతో కంటెంట్ చేయడం అది కాదు. కావాల్సిందల్లా ఏంటంటే వాళ్ళని ఏమైనా రిఫార్మ్ చేయగలం, ఇలా చేయాలి, ఈ స్థితి ఎవరు కారణం. అందుకనే ఇప్పుడు మనం
ఏదో ఆంధ్రప్రదేశ్ లో ఏదో చిన్న సంక్షోభం ఎదుర్కొంటున్నాం. ఇది ఎలాగ పరిష్కారం అవుతుంది, ఏదో అవుతుంది, కష్టం ఏదో తీర్పు. అసలు సంక్షోభం ప్రకృతి నిండా వ్యాపించింది అని ఆ పెద్ద విషయం మాట్లాడండి. దాని గురించి ఏమైనా 4 మాటలు దాటుకుందాం మొదలుపెట్టాం. సంక్షోభం చిన్న దాంట్లో మనం ఎంగేజ్ అయిపోయి వండుకోకూడదు, పెద్ద విషయం మర్చిపోకూడదు. పెద్ద విషయం ఉండదు ప్రకృతి అంతా కూడా. అంతే నా లిటరేచర్ చదువుతున్నాను, నా థీరీస్ నాకు ఉన్నాయి, రాయాలని ఆ ప్రయత్నంలో ఉన్నాను. అనేక సిద్ధాంతాల మీద బేస్ చేసి చివరికి వాళ్ళు చేసిందని 2012 డిసెంబర్ చాలా కేసుఫుల్ ఇయర్ అని ఏదో పెద్ద ప్రళయం వచ్చి చేస్తుంది. చాలా జనాభా, చాలా ప్రాణికోటి భూమి పోతారు, నష్టం వస్తుంది. వాళ్ళు అన్ని యాంగిల్స్ నుంచి మాట్లాడి చెప్తున్నారు వాళ్ళు. అమెరికాలో ఎల్లో స్టోన్ అని ఒకటి ఇక్కడ నార్త్ న్యూయార్క్ దగ్గర చాలా పెద్ద భూమి కింద ఉన్నటువంటి సూపర్ వాల్. అది ఏదో 6 లక్షల సంవత్సరాలకు ఒక మాట వస్తుంది. అలాగే 3 times వచ్చింది. జరిగితే 6 lakhs. ఇది ఆల్రెడీ ఓవర్ఫ్లో ఉన్నారు. ఈ క్లాత్ అది వస్తే చాలా పెద్ద డిజాస్టర్, చాలా పెద్ద చెప్పడానికి లేదు. నేను ఎలా డిస్ప్లే చేశానంటే 1000 Hiroshima bombs per second. 1000 nuclear Hiroshima bombs per second. అంటే కొన్ని గంటలు, కొన్ని రోజులు, సెకండ్లు అంటారు. అది సిద్ధంగా ఉంది. సరే, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ చెప్తున్నారు. సన్ స్పాట్స్ వస్తున్నాయి. సన్ స్పాట్స్ వచ్చినప్పుడేమో సరిగా ఆ టైంతో వస్తున్నాయి. రెగ్యులర్ గా ఉండే ఫినామినన్ రికార్డ్ లో ఉంది. సన్ స్పాట్స్ ఇలా వచ్చినప్పుడు సోలార్ ఫ్లేర్స్ అంటారు. సోలార్ ఫ్లేర్స్ వచ్చినప్పుడు భూమి మీద టెక్టానిక్ యాక్టివిటీ అంటే ఎర్త్క్వేక్స్ వస్తాయి, సునామీలు వస్తాయి, పామ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అది ఆ టైంతో వస్తుంది. ఇలాగా అనేక కారణాలు అమలేసేసి అన్ని ఇంటికి సూచిస్తున్నాయి అని చెప్పి డిసైడ్ చేశారు. ఇదంతా అలా ఉండగా ఇదంతా రీజనింగ్, స్టడీ ఆఫ్ జియాలజీ, స్టడీ ఆఫ్ ఆల్కలిజం, దెన్ పాస్ట్ జియోలాజికల్ ఈవెంట్స్, అది అన్ని చదివారు. ఇవన్నీ అయిన తర్వాత మతాలు ఏం చెప్తున్నాయని చూశారు. అది కేవలం విశ్వాసం మీద ఆధారం. మాయన్ సివిలైజేషన్ ఉంది మెక్సికో, వాటినాల, అక్కడ వాళ్ళ రికార్డ్స్ క్లియర్ గా ఉంది. 2012 సూచిస్తుంది వాళ్ళ రికార్డ్స్. అంటే మేజర్ అప్యూవల్ డిస్ట్రక్షన్ ఆఫ్ లైఫ్. ఎంత అంటే మీరు అంటున్నారు 6 లక్షల సంవత్సరాలు కూడా దినోత్సవాలని లైఫ్ ని అంతా వైపౌట్ చేసిందే అలాంటి కథాంశం. ఇంకోటి ఉంటా సోలార్ ప్లేస్ నుంచి స్టార్మ్స్ రెడీగా ఉన్నాయి, ఎప్పుడైనా రావచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది ఎర్త్ ఉంటుంది. ఆ ఎర్త్ ఫీల్డ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఒక పెద్ద ఫీల్డ్ చుట్టూ ఆవరించి ఒకటి కనబడదు కదా, అది ఆ ఫీల్డ్ తో మనకి సోలార్ రేడియేషన్ మన హార్మ్ లేకుండా ప్రొటెక్షన్ ఉంది. ఆ ప్రొటెక్షన్ లో గ్యాప్ వచ్చింది. ఎంత గ్యాప్? కాలిఫోర్నియా స్టేట్ అంతా అంత గ్యాప్ వచ్చింది ఆ ఫీల్డ్ లో. కాబట్టి ఏదైనా సరే సోలార్ ప్లేట్స్ వచ్చాయంటే మనకు ప్రొటెక్షన్ లేదు. బయట నుంచి రేడియేషన్స్ వస్తే దానికి ప్రొటెక్షన్ లేదు. డేంజరస్ అల్ట్రావైలెట్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి నేను ఇంకోటి డేంజరస్ యూరియన్స్ రావచ్చు. ప్రకృతి అంటే చెప్తుంది, మతాలే చెప్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా మనం ఏం చేయాలంటే ఏమి లేదు, మనం చేయాల్సింది ఏమీ లేదు. ఎప్పుడైనా జరుగుతుంది, రాత్రి జరుగుతుంది, పగలు జరుగుతుంది. డిసెంబర్ 21 కూడా చెప్తున్నాను. 21 డిసెంబర్ ప్రోడక్ట్ కాబట్టి నాకు ఎక్కువ జరుగుతున్నది. 21 డిసెంబర్ 10th నైట్ 21st డేట్ మొదలవుతుంటే గుర్తాను. ఆ డిసెంబర్ డేట్ ఎప్పుడు అది అలాంటి డేట్. కాబట్టి ఇప్పుడు ఎలాగ నేను నా సంగతి ఎలా అని నేను ఆలోచించాలి, ఆలోచించాలా, దేశం ఏమవుతుందని ఆలోచించాలని చెప్పండి. 82 years పూర్తయిన తర్వాత అప్పటికి 84 వచ్చాను, 83rd పుట్టాను.
ఏం ఆలోచించాలి? శాంతి చేయాలి. ఎవరి శాంతి? నేను రాయగలుగుతున్నది ఏంటి? ఇది నా ఆర్గ్యుమెంట్ నాకుంది. అస్ట్రాలజికల్ ఆర్గ్యుమెంట్ ఉంటున్నారు, అస్ట్రానామికల్ ఆర్గ్యుమెంట్ ఒకటి, స్క్రిప్చరల్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. మన స్క్రిప్చర్స్ లో చెప్పిన విషయం ప్లస్ నా విషయం ఉన్నాను. అది సరైన రాజకీయంగా ప్రజెంట్ చేస్తున్నాను. ఆ పని మొదలెట్టాలని చెప్తున్నాను. ఇప్పుడు నాకు 20 నుంచి 2020 దాకా ఉండే 8 సంవత్సరములు తీరేది నా లెక్కలో. అది రియల్ పెద్ద టైం. ఆ తర్వాత నేను రిజల్ట్ ఎప్పటి నుంచి 30 ఏళ్ళ నేను చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం లేదు. 1975లో ఇంత ఖరీదులు పెరిగిపోతున్నాయి భూములు అంటే ఊరికే ఇస్తే కూడా తీసుకునే వాడు ఉన్నాడు. ఒకనాడు అలా అవుతున్నా నాకు ఇల్లంతా ఖాళీగా ఇచ్చేస్తాను తీసుకుని నాకు వచ్చి బాగుంటాడు. ఈ రియల్ ఎస్టేట్లు ఇవన్నీ ఏదో ఊళ్ళో పెరిగిపోయాయి అనుకుంటాను చూడండి. ధనానికి, ఆస్తి వర్తులకి, భూములకి, ఎస్టేట్స్ కి ఏమీ వాల్యూ ఉండదు. అంటే ప్రజల యొక్క దశ అలా పడిపోయింది. అది ఎవరికి అవసరం లేదు, క్షేమం కావాలి, సంఖ్య తగ్గిపోతుంది. భారతకాలం 4,32,000 సంవత్సరాలు కలి అంటారు. అదంతా కాదు, అయిపోయింది. వ్యాపారం మొదలెట్టే టైం వచ్చేసి అది కూడా ఆలెక్కే చూపిస్తాం. దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఇవన్నీ కలిసి కొందరు సైంటిఫిక్ డేటా అంతా 1/1 అంతా రాసి ఎవరికి నా మతం మొదలెట్టారు. కాబట్టి ప్రపంచంలో ఇదే కొత్త విషయం కాదు. ఒక విషయం అందరికీ తెలుసు, మనం శాశ్వతం కాదు. ఇది కొత్త విషయమా? మనం శాశ్వతం కాదని ఇంకోటి చెప్పేసాడు. అది తెలియనివాడు ఎవరు లేడు. తను శాశ్వతంగా ఉంటానని అనుకునేవాడి వల్లే కష్టపడతాడు. ధర్మాధర్మాలు వివక్ష లేకుండా ఏదో సంపాదించాడు. 10,000 కోట్లు సంపాదించాడు, 1000 కోట్లు ఒకటి సంపాదించాడు. తెలిసి ఉండిన అంటే తెలిసిన అజ్ఞానం. ఎన్నిక చేశారంటే కేవలం ఇంకా జీవితంలో అక్కడ ఆరవేశారనుకోండి, జీవిరావా కేవలం వచ్చి ఒక్కొక్కటే మోసుకెళ్తుంది. అన్ని తీసుకెళ్ళి ఒక 1000 కేవలం 4 గంటలు కష్టపడి ఇంత నౌక ఒక గుర్తుడు దాచుకుంటాయి అడుగులు. రాత్రి చిన్న వర్షం అది కేవలం అది కూడా అది కష్టపడి దాచుకొని నౌక గుప్పెడుగా దేశంలో కూడా కొట్టుకోవాలి. మనిషి లైఫ్ అలాగే ఉంది. అదే ఎగ్జాంపుల్. ఎలా ఉన్నాము అంటే కాబట్టి ఎందుకు పనికిరానటువంటి యాక్టివిటీస్ కాదు. సృష్టిలో ఖర్చు మీద అది చేసుకోవాలి, శాంతి భద్రత కోరాలి, తప్పు చేసిన వాడని క్షమ దయతో అర్థం చేసుకోవాలి మానవతా దృష్టితో. నిజంగా దుర్మార్గుడు చెత్తవాడు అని కండెమ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కౌన్సిల్ ఎవరు లేరు. ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు వాడు అంటే కౌన్సిల్. ఎవడైనా 2-4 హత్యలు చేసే వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎలాగా వాళ్ళు శిక్ష పడుతుంది, లేకపోతే వాళ్ళ చేతిలో ఒక్కొక్క శిక్ష కష్టపడతారు. వాటికి అది యుగమంతా వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయ్యేది కాదు. వాళ్ళు క్లైమ్ చేస్తారు. మనం ఆలోచించేది ఏంటంటే ఎక్కువ మెజారిటీ పాపులేషన్ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. వీళ్ళకి ఎలా ఉంటారు? సర్వైవర్స్ ఎప్పుడు ఉంటారు. టోటల్ యాన్యులేషన్ అందరూ సర్వైవర్స్ ఉంటారు. సర్వైవర్స్ ఉంటే వాళ్ళు ఎలా బాగుండాలి, వాళ్ళకి ఏం కావాల్సింది, వాళ్ళు సర్వైవర్స్ గురించి 2 ఉన్నాయి. మంచి వాళ్ళు సర్వైవర్స్ గా ఉండాలని మొదటి కోరిక, వాళ్ళు బాగా ఉండాలని 2. వాళ్ళు సుఖాన్ని అనుభవించకూడదు, అది మనం కోరాలి. అది కోరడమే ఈశ్వరుని ఆరాధన. అభిషేకం చేసినట్లు శివుడికి ఇది కోరుకుంటుంది. రోజు పాలతో చేస్తూ అభిషేకం చేస్తే శివుడు ఎలా సంరక్షిస్తాడు, ఇలా మనం ప్రార్థన కోరుకుంటుంది. ఇది మనకు అర్థం. తప్పకుండా ఏం జరగదని చెప్పి వచ్చి గంభీరంగా నాకేదో నమ్మకం లేదు, అంత బాగానే ఉంటుంది. చూడండి, నేను కొత్త హోటల్ పడుతున్నాను, 2012లో క్లిప్లో ఉంటాను నేను, చూడండి ఇలాంటి మాట వచ్చి గంభీరం లేకపోతే గంభీరం ఉంటుంది. లోపల గుర్తుకు పడితే అవుతుంది.
అది కాదు, కష్టొచ్చు బాగుండొచ్చు నిజమే కావచ్చు, కానీ అది ధైర్యంతో చెప్తున్నావా అనే ఉండదు పాసిబిలిటీ. కాబట్టి ఏదైనా మంచి కోరవలసింది, అందరి మనిషి కోరాలి, అందరికీ క్షేమంగా ఉండాలి, సర్వైవర్స్ మంచి వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. మహాభారతంలో యుద్ధంలో చాలా పాపులేషన్ పోయింది. అయితే అప్పుడు యుద్ధంలో యాటం బాంబులు వేసి మనుషులను తప్పలేదు. అందుకని బ్రహ్మాస్త్రం అద్భుతం, వాళ్ళు ఒకటి మీద ఒకటి వేసుకున్నారు. బ్రహ్మాస్త్రం వేసేది ఈ బ్రహ్మాస్త్రం అర్జునుడిని చంపేయాలి, అంతం వేశాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఈ అశ్వత్థామని హత్య చేయాలి అని అంతం వేశాడు. అంటే ఆ చుట్టుపక్కల మనుషులు అందరికీ కావాలని అలాంటి అభిప్రాయం లేదు. ఇప్పుడు ఛాన్స్ చూసింగ్ యూజర్ చెప్పండి లేదు, మాస్ డిస్ట్రిక్ట్ అందుకని దానిలో పేరుతారు డబ్ల్యూఎంపీ అని పేరుతారు. వెపన్స్ ఆఫ్ మాస్ డబ్ల్యూఎంపీ అని రాసుకుంటారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రిక్ట్. కాబట్టి అధర్మం మనం చేసాం, చాలా దేశాలు 100 ఏళ్ల నుంచి చాలా అధర్మాలు జరిగింది. ఏదో అవుతుంది తప్పకుండా, జీవితాల ఈజీగా పాస్ ఓవర్ అవుతుంది. 12 నుంచి 20 దాకా జరగబోతుంది. నాకు తెలిసిన మాట రాద్దామని మొదలు పెట్టాను. ఇందులో మన సూత్రం ఏంటంటే మనందరూ ఏం చేయాలంటే చెడ్డవాళ్ళు అందరూ సర్వే ఇవ్వాలి, వాళ్ళకి సుఖశాంతులతో ఉండాలి. చెడ్డవాళ్ళు ఒకవేళ ఎక్కడైనా సమాజానికి అపకారం చేసేవాళ్ళు ఉంటే ఈ హోలోకాస్ట్ లో వాళ్ళు పోతే వాళ్ళకి ఉత్తేజంగా బంద్ చేస్తుంది. వాళ్ళు కూడా పోవాలంటే ఏంటి, మళ్ళీ జన్మ వచ్చినప్పుడు మాయ సివిలైజేషన్ ఒక మాట ఉంది, ఎత్తితే ఆ రికర్షన్ దొరుకుతుంది ఆ మాట కన్సల్ట్ బుక్స్. వాళ్ళకి పూర్వం ఎప్పుడో 100 సంవత్సరాలు ఇచ్చి చాలా వేల సంవత్సరాలు ఎంతమంది చచ్చిపోయారు కదా, చాలా ఘోరంగా వాళ్ళు స్టాండర్డ్ షేడ్లో చచ్చిపోయారు. అలాంటి వాళ్ళు ఇవాళ అవలే, వాళ్ళందరూ ఈ టైం పుడతారని నా నమ్మకం. ఈ 20th టర్మ్ హాలోకాస్ట్ టైం వాళ్ళందరూ మళ్ళీ పుడతారు. పుట్టి మళ్ళీ పుట్టకుండా ఇప్పుడు అయిపోయింది ఈ హాలోకాస్ట్ లో అలాంటి నమ్మకం వాళ్ళు. ఈ జీవుడు పునర్జన్మ ఉంది వాళ్ళకి, ఎన్నో ఉన్నాయి, చాలా ప్యారలల్ ఉన్నాయి, క్వాలిటీ లక్షణాలు ఉన్నాయి మానవ ఫిలాసఫీకి. కాబట్టి వాళ్ళు పూజ చేసి శివలింగాలు పూజ చేసి పాటు పెడతారు. మనం ఏం చేస్తాం, శివలింగం పూజ చేసి అక్కడ పెడతాం. వాళ్ళ మంత్రాలు ఏవో ఉంటాయి. వాళ్ళు పూజ చేసి లింగంలో లింగ రూపంలో ఉంటే రాయి శివలింగమే అది, కానీ వాళ్ళ మంత్రం వాళ్ళ పూజ విధానం వేదం కాదు, ఇంకేదో చేసి ఏం చేస్తారు, కడుపు లోపల పెట్టరు, సంవత్సరం కాలం పూజ చేసేసి పాతి పెట్టారు. ఎందుకు అలా పాతి పెట్టబడిన శివలింగం ఆ భూమిని పవిత్రం చేసి రాబోయే జీవుల్ని రక్షిస్తుంది. చాలా మంచి కాన్సెప్ట్, గొప్ప కాన్సెప్ట్. వాళ్ళు అక్కడ పాతి పెడతారు. అలాగే వాళ్ళు చేయడం కూడా చూసినటువంటి అమెరికన్స్ ఉన్నారు, చాలా కష్టపడ్డారు. దేశంలో మనం సంక్షోభం ఉంది, ఇదిలో ఆంధ్రప్రదేశ్ సంక్షోభం కాదు, మొత్తం ప్రపంచానికి ఉందని చెప్పడం కోసం ఇవన్నీ తగ్గించుకొని సీరియస్ గా తీసుకోవద్దు. కామక్రోధాలు, తీవ్రమైన క్రోధం మనసులో రావచ్చు. ఈ విషయాల్లో సంయమనం పాటించండి. పవిత్ర ఒక మాటలో తీవ్రమైన ఆదరణతో దేవానుదేవత అని చివరికి నాకు రాలేదు, అవ్వలేదు, నేను తప్పు చేశాను. ఎవరైనా ఆగ్రహం వస్తే నాకు రెస్ట్లెస్ అయిపోతాను. తప్పదు, చాలా అది అలాగే ఉంటుంది. చాలా నెలల తరబడి సాధిస్తుంది అలా ఎప్పుడు రాలేదు, రాదు నాకు. అందులో వాళ్ళని మిస్గైడ్ చేసిన వాళ్ళు కనపడుతున్నారు. శుభం, అందరికీ క్షేమం కలుగుతారు.